హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం హిట్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్లో హిట్స్ అని చెప్పి హిట్ అని ఒక మెట్రిక్స్ ఉంటుంది. ఓకేనా? సో హిట్స్ అంటే ఏంటో చూద్దాం. మెజారిటీ ఇప్పుడు ఇప్పుడున్న డిజిటల్ మార్కెటింగ్ సెక్టర్లో మనం హిట్స్ని అసలు మనం మెట్రిక్స్ కింద క్యాలిక్యులేట్ చేయం. కాకపోతే మీకు కొద్దిగా ఐడియా ఉంటే వాట్ ఈజ్ వాట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. హిట్ అంటే నార్మల్గా హిట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేశాను. విఎల్ఆర్ ట్రైనింగ్ డాట్ న్యూ ఈ పేజ్ను ఓపెన్ చేశాను. అప్కమింగ్ కోర్స్ షెడ్యూల్స్ అని చెప్పి. ఇప్పుడు ఈ పేజ్ మనకు బ్రౌజర్లో లోడ్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్ళి మనం ఈ సైట్ని ఏదైతే సర్వర్లో సేవ్ చేసి పెట్టామో విఎల్ఆర్ ట్రైనింగ్ని నేను ఒక హోస్టింగ్ సర్వర్లో హోస్ట్ చేసి పెట్టాను. అక్కడికి ఈ పేజ్ రిక్వెస్ట్ వెళ్ళి ఈ పేజ్ మనకి ఇందులో లోడ్ అయింది. ఓకేనా? మనకు బ్రౌజర్లో లోడ్ అయింది. ఇలా లోడ్ అయ్యేటప్పుడు ఇందులో సో మెనీ ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఒక పేజ్ వ్యూ జరిగింది. ఓకే, ఇక్కడ ఒక పేజ్ వ్యూ జరిగింది మనకి అంతే. కానీ నెంబర్ ఆఫ్ హిట్స్ జరిగి ఉంటాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇమేజ్ ఉంది. సో ఇమేజ్ని సర్వర్ హిట్ అయ్యి ఒక హిట్ వచ్చింది అనమాట. అలాగే ఇక్కడ ఇంకా 4-5 ఇమేజెస్ ఉన్నాయనుకోండి. 4-5 ఇమేజెస్ సర్వర్లో నుంచి డేటా తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేయాలి కదా, అందుకని అప్పుడు 4 హిట్లు జరిగినట్టు. ఓకే, అలాగే ఇందులో జావా స్క్రిప్ట్ ఫైల్ జేఎస్ ఫైల్ యూజ్ చేశాను, అలాగే జేసన్ ఫైల్ యూజ్ చేశాను. ఇవన్నీ కూడా సర్వర్లో సేవ్ అయి ఉన్నాయి. సో ఒక్కొక్క జావా స్క్రిప్ట్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి లోడ్ అయ్యేటప్పుడు ఒక హిట్ పడినట్టు. ఓకే, సో ఇలా ఒక పేజ్ని లోడ్ చేసినప్పుడు ఇందులో ఒక 10 ఇమేజెస్ 10 జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటే టోటల్గా 20 హిట్స్ జరిగినట్టు. అలా ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ మీద క్లిక్ చేశాను నేను. సో ఇది ఒక హిట్ జరిగినట్టే. ఓకే, సో కానీ పేజ్ వ్యూ మాత్రం ఒకటే జరిగింది. సో మెనీ హిట్స్ జరిగినాయి అనమాట. ఇంతవరకు ఏం చేసేవాళ్ళు అంటే ఈ హిట్స్ను కూడా మెట్రిక్స్ కింద క్యాలిక్యులేట్ చేసి ఇది ఒక సక్సెస్ కింద చూపించేటవాడు. కానీ హిట్ అనేది మనకి డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు పేజ్ వ్యూ అనేది ఒక సక్సెస్ ఫ్యాక్టర్. సో నాకు ఈరోజు 10 పేజ్ వ్యూస్ వచ్చినాయి అంటే నా సైట్కు 10 పేజ్ వ్యూస్ వచ్చినట్టు. అలాగే యూనిక్ విజిటర్స్ ఒక 10 యూనిక్ విజిటర్స్ వచ్చి 20 పేజెస్ యూనిక్ విజిటర్స్ అదొక మెట్రిక్స్. అది చాలా హెల్ప్ఫుల్. కానీ హిట్స్ అనేవి మనకంతా యూజ్ అయ్యే కాదు. ఓకే, ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఇంటర్నెట్ ద నెంబర్ ఆఫ్ హిట్స్ వాజ్ ద accepted metric to compare the amount of traffic between websites. However, the term hit often misused in online marketing to mean unique visits page views. Okay, ఇంతవరకు ఏంటంటే హిట్ని మెట్రిక్ కింద క్యాలిక్యులేట్ చేసేటోళ్ళం అనమాట. ఎంత ట్రాఫిక్ వచ్చిందని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. ప్రెజెంట్ డేస్లో అయితే మనం హిట్ని అసలు మెజర్ చేయలేము. కానీ ఇక్కడ మనం ఇప్పుడు మెజర్ చేసేది ఏంటి? యూనిక్ విజిట్స్ పేజ్ వ్యూస్ ఇవన్నీ కూడా మెట్రిక్స్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ హిట్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ టు hit is a multiple meaning, but in the context of digital marketing it refers to a request for file from web server. Okay, this can be request for web page, an image, a css file, a javascript file, or any other type of file that is hosted in web server. Hits are often used as a metric to measure popularity of website or effectiveness of digital marketing campaign. However, it is important to note that hits are not very accurate measure of popularity or effectiveness, because a single visitor can generate multiple hits when they view a web page with multiple images or other files. ఇప్పుడు ఒక విజిటరే వచ్చారు మన పేజ్కి, కానీ ఇందులో నెంబర్ ఆఫ్ సిఎస్ఎస్ ఫైల్స్, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ ఫైల్స్, అలాగే ఇమేజెస్ అన్నీ చాలా ఉన్నాయి. సో నియర్లీ ఒక 100 ఇమేజెస్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఒక 50 సిఎస్ఎస్ ఫైల్స్ మొత్తం ఎన్ని హిట్స్ జరిగినట్టు? 150 హిట్స్ జరిగినట్టు. సో ఇదేమన్నా మనకు మెజరా? కాదు. డిజిటల్ మార్కెటింగ్లో దీని మెజర్గా ఇప్పుడైతే మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఇదివరకు రోజులు అంటే ఒక 20 years బ్యాక్ అదొక మెజర్ కింద క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం అనమాట. ఏ విజిటర్ విజిట్స్ యువర్ వెబ్సైట్ అండ్ లోడ్ ఏ వెబ్ పేజ్ that has 5 images. This generates 6 hits because there is 1 hit for web page and 5 hit for each image. However, the visitor only see the web page once, so this count as 1 impression. If you are tracking the number of hits on your website, it is important to keep in mind that this metric can be
misleading. It is better to track impressions and it visitors the page views to get a more accurate picture of your website traffic and digital marketing performance. So మనం గారు ఇప్పుడు హిట్స్ని మెట్రిక్గా తీసుకున్నాం అనుకోండి, ఒక పేజ్లో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. సో అవన్నీ హిట్ మనం బయట వాళ్ళకి చూపించేటప్పుడు ఇదిగో నా సైట్కి ఇన్ని హిట్స్ వచ్చినాయి అని చెప్పి చూపించామనుకోండి, సో అది యాక్యురేట్ కాదు. ఎవరైనా ఒకవేళ మీకు ఇప్పుడు అసలు ఎవరు వాడటం లేదు, మీకు హిట్స్ అంటే ఏంటో చూసుకోండి. అసలు నార్మల్గా హిట్ అంటే హౌ ఈడియట్స్ ట్రాక్ సక్సెస్. సో ఎబ్రేషన్ అయితే ఇలా హౌ ఈడియట్స్ ట్రాక్ సక్సెస్. హిట్స్ గురించి ఏమన్నా తెలుసా అని అడుగుతారు, చాలా రేర్ కేసులో అడుగుతారు. దీని గురించి మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, హిట్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో ఒక మెట్రిక్ ఉంది. ఓకే, ఇంతవరకు యూజ్ చేసేటోళ్ళు ఇప్పుడైతే మెజారిటీ టైం ఎవరు యూజ్ చేయట్లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి షేర్